ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అవును, నా చీర ఎలా ఉంది? వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ అందరూ వచ్చినట్టేనా? నేను ఫొటోస్ లో చాలా బాగా రావాలి కదా. అబ్బో, నీలో చాలా యాంగిల్స్ ఉన్నాయి సువర్ణ. ఇదంతా నిజమేనా సువర్ణ? అత్తయ్య, ఆనందించే మొహానికి ఆనందం నటించే మొహానికి తేడా మనకి తెలుసు కదా. ఆనందించే మొహాలు మనలా ఉంటాయి, ఆనందంగా నటించే మొహాలు ఇలా ఉంటాయి అత్తయ్య. కరెక్ట్ గా గెస్ట్ చేసావు మయూరి. అయ్యో లేదు దుర్గా, నిజంగానే నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. కొడుక్కే ఇష్టం లేనప్పుడు నేను మాత్రం మా ఇంటికి ఎలా తీసుకెళ్ళగలను? తీసుకెళ్ళలేవని తెలిసి ఇంకా ఎందుకు బాధపడ్డావు? పైగా నువ్వే చెప్పావు కదా దుర్గా, నాది కానిది ఎంత ప్రయత్నించినా నాకు దక్కదు అని. అందుకే ఏడుస్తూ కూర్చుంటే ఉపయోగం లేదు అని జరిగే కార్యక్రమాన్ని సంతోషంగా జరగనిద్దామని ఇదిగో ఇలా వచ్చేసాను. ఆహా, జ్ఞానోదయం ఎంత స్పీడ్గా అయ్యింది. నీలో ఇంత త్వరగా మార్పు వచ్చిందంటే చాలా గొప్ప విషయం. అత్తయ్య, అయితే నువ్వు చేసిన ఏర్పాట్లన్నీ వృధానా? ఏర్పాట్లేంటి దుర్గా? తమరి దత్తత కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఏదైనా ప్రాబ్లం సృష్టిస్తే లీగల్ గా అడ్డుకోవడానికి అదిగో పోలీసులు కూడా పిలిపించాను. సార్ నమస్తే అండి. అయితే ఈ సువర్ణ ఈ దత్తతను అడ్డుకునే ఛాన్సే లేదన్నమాట. ద్వారకా, ఏంట్రా ఇది? పాపం సువర్ణ ఇంత మంచిగా మనతో ఎప్పుడైనా మాట్లాడిందా? ఇలాంటి టైంలో అనుమానించడం కరెక్ట్ కాదు. అమ్మా అవంతి, నువ్వైనా ద్వారకకు చెప్పొచ్చు కదా. అవును ద్వారకా, పాపం సువర్ణ గారు. బావా, పాపం సువర్ణ గారు. మీరు ఎన్ని చెప్పినా సరే శంకర్ సార్ మీరు అలర్ట్ గా ఉండండి. ఓకే సార్. ఎటు నుంచి ఎవడొచ్చి గొడవ చేసినా వెంటనే అరెస్ట్ చేయండి. ఎస్ సార్. మన వాళ్ళని స్టేషన్లో అలర్ట్ చేసే వచ్చాను సార్. ఇక్కడ ఏదైనా గొడవ జరిగితే 2 లేడీ కానిస్టేబుల్స్ కూడా ఇక్కడికి వస్తారు సార్. గుడ్ గుడ్. మీరిలాంటి ఏర్పాట్లలో ఉంటారని నాకు బాగా తెలుసు. అందుకే మీరు ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నాను. ఈ దత్తత కార్యక్రమం జరగదు. సువర్ణ, ఏం ఆలోచిస్తున్నావు? ద్వారక గురించి నీకు తెలుసు కదా, కొంచెం దూకుడు స్వభావం. అయినా నీ వైపు నుంచి నువ్వెలాంటి అడ్డంకులు ప్లాన్ చేయలేదు కదా, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అబ్బబ్బబ్బబ్బే, అలాంటిదేమీ లేదు, అస్సలు లేనే లేదు. మరింకే ద్వారక డ్యూటీ ద్వారకా చేస్తే నీకేం సంబంధం ఉండదు కదా. నిరభ్యంతరంగా చేసుకోమను. 2 కాకపోతే 10 మంది పోలీసులను పెట్టుకోమను. నాకెటువంటి ప్రాబ్లమూ లేదు. అయినా నేను ఇక్కడికి రావడానికి ఇంకో ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఏంటో అది? ఎటు మురారిని దుర్గా లీగల్ గా దత్తత తీసుకుంటుంది కదా, మరి ఆ పేపర్స్ మీద వాణ్ణి కన్న వాళ్ల సైనుంటే ఇంకా బాగుంటుంది కదా అనిపించింది. అందుకే కనీసం నేనైనా సంతకం పెడదామని వచ్చాను. మురారి మేజర్, పైగా పెళ్లైన వ్యక్తి. అతనికి ఇష్టం వచ్చిన వాళ్ళ కొడుకుగా ఉండే రైట్ అతనుకుంది. లాయర్ గారు, మొత్తం పేపర్స్ అన్ని రెడీ చేయించారుగా? ఎక్కడా ఎలాంటి లొసుకు లేకుండా డాక్యుమెంట్స్ పక్కాగా రెడీ చేయించాను మేడం. మంచిది. ఓం గణానాన్త్వా
గణపతిమహే కవిం కవీనాముపమస్రవస్తమం శ్రీమహాగణాధిపతయే నమః. దుర్గా, నేను ఏదో అనుకున్నాను కానీ నువ్వు చాలా ప్లాంట్ గా స్ట్రాంగ్ గా దత్తత తీసుకుంటున్నావు. ఒకవేళ నేను ఇది చెడగొట్టాలని నిజంగా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయేదాన్ని. నేనేది చేసినా పర్ఫెక్ట్ గానే చేస్తాను. పదండి, ఆలస్యం అవుతుంది. పంతులు గారు పూజ కూడా స్టార్ట్ చేశారు. మీరు కూడా రండి. ఓం స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి, సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ సిద్ధిరస్తు. దత్తత స్వీకార ముహూర్త శుభ ముహూర్తస్తు. ఏంటి ఇక్కడికొచ్చి ఏదో చేస్తావని ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వు నిజంగానే దుర్గకు సరెండర్ అయిపోయావా? ఫోన్లే, ఇప్పుడైనా రియలైజ్ అయ్యావు. అవును రఘురామ్, రియలైజ్ అయ్యాను. అందుకే దుర్గ ఇన్ని ఏర్పాట్లు చేస్తుందని ముందే ఊహించి నేను దుర్గ ఊహించని ప్లాన్తో ఇక్కడికొచ్చాను. అంటే నా కొడుకుని దత్తత తీసుకోవడం ఆ దుర్గ వల్ల కాదు. ఇది జరగదు. పద, ఎక్కువసేపు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. రా పద. బాబు, మీ గోత్రం చెప్పండి.
పసుపులెట్టి గోత్రం. ఈ దుర్గ గోత్రం కూడా మార్చేసిందా? ఇన్ని రోజులు ఈ ఇంటి గోత్రం చెప్పావు. ఇదంతా ఆగిపోయాక మనల్ని అత్తయ్య గారు ఆ ఇంటికి తీసుకువెళ్ళాక మన గోత్రం మారుతుంది. పశువులేటి గోత్రస్య మురారీ నామధేయస్య సహ కుటుంబస్య సభాంధకస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ వైరారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం దత్తత స్వీకార సమయే. అమ్మా, వక్కలు ఖర్జూరాలు రాలేదు. చారి, అదేంటో చూడు. మేడం, నవగ్రహ పూజ సామాన్లు మొత్తం విడిగా కట్టించాను మేడం. అవి వంటగదిలో ఉన్నాయి, ఉండండి తీసుకొస్తాను. ఏ ఆగాగాగు, నేనొక దాన్ని వచ్చాను కదా, నా వంతు ఏదో ఒకటి చెయ్యాలి కదా. నేను వెళ్ళి తీసుకొస్తాను. గారేంటి ఈ పనులన్నీ చేస్తున్నారు? ఈవిడ్ని చూస్తుంటే ఈ దత్తతను అంగీకరించినట్లే ఉందేంటి? పంతులు గారు, ఇదిగోండి ఇక్కడ. ఇవ్వండి అమ్మా. బాబు, వక్క, ఖర్జూరం, పుష్పం, నాణ్యం అన్నీ ఒకటిగా తీసుకుని నేను చెప్పిన చోట పెడుతూ ఉండండి. అలాగే పంతులు గారు. సువర్ణ గారిలో చాలా తేడా కనిపిస్తుంది. మంచిదే కదా. అది కాదత్తయ్య, ఆవిడింతకు ముందు ఎప్పుడు ఇలా లేదు కదా. తనిక్కడుంటే బాగుంటుందని చాలా అనుకున్నాం కదా. కోరుకున్నాం, కానీ కోరుకున్నది జరగనంతసేపు జరిగితే బావుండని బాధపడి, జరుగుతున్నప్పుడు సంతోషపడకుండా టెన్షన్ పడ్డమేంటి? హ్యాపీగా ఉండండి. అమ్మా, ఆచమనానికి నీళ్లు లేవు, నీళ్లు తీసుకురండి. పంతులు గారు, ఇటు ఇవ్వండి, నేను తీసుకొస్తానుగా. దేనికోసమే ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. తీసుకొస్తాను.
దుర్గా, నేనేదో చేసేస్తాను అని మీరందరూ వేరే వేరే ఆలోచనలో ఉన్నారు. అవన్నీ నీ దగ్గర చెల్లవు అని నాకు తెలుసు. అందుకే ఈ ట్విస్ట్. ఈ నీళ్లతో ఆచమనం చేసిన 3వ నిమిషంలో వాడు స్పృహ తప్పి పడిపోతాడు. తర్వాత ఈ దత్తత కార్యక్రమం ఆగిపోతుంది. ఏంటమ్మా ఈవిడ? ఆ మనుషులో నిజంగానే ఇంత మార్పు వచ్చిందా? అదే నాకు అర్థం కావట్లేదు మావయ్య. ఈ అకేషన్ ని ఆపేస్తుంది కదా అని ఆశపడుతుంటే ఈవిడ విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. ఏదో ఇంటి మనిషిలాగా అన్ని పనుల్లో హెల్ప్ చేస్తుంది. తల్లో 4లా తిరిగేస్తుంది. చివరికి ఏం చేయబోతుందో నాకేం అర్థం కావట్లేదు. ఏం చేయడం ఏంటి? నీ మొహం. చక్కగా మురారిని దుర్గమ్మ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. ఇక అటు భర్తకు దూరమై ఇటు కొడుకు దూరమై బాధగా మిగిలిన జీవితం గడిపేస్తుంది. నువ్వుండు మావయ్య, నేను వెళ్ళి అత్తగారిని అడిగేసి వస్తాను. ఏంటి నక్షత్ర, చూడ చక్కగా దత్తత కార్యక్రమం జరుగుతుంటే ఎలా లాక్కొచ్చా? అసలు మీరేం చేస్తున్నారో అర్థమవుతుంది అత్తయ్య. మీరేదో చేసి ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపేస్తారు అనే ధీమాతో నేనుంటే మీరేమో దగ్గరుండి అన్ని జరిపించి మురారిని ఆ దుర్గ చేతిలో పెట్టేసేలా ఉన్నారు. అసలు ఏమైంది అత్తయ్య మీకు? ఓడిపోయారా? నేను ఓడిపోవడం కాదు, ఇంకా సేపట్లో ఆ దుర్గ ఓడిపోతుంది. ఎలా? అలా చూడు బాబు, ఈ పాత్ర తీసుకుని 3 సార్లు చేతిలో నీళ్లు పోసుకుని ఆచమనం చేయాలి. ఆచమనం చేస్తున్నా నీ మొగుడు ఇంకో 3 మినిట్స్లో కామ్గా పడుకుంటాడు. అంటే ఆచమనం కోసం నీళ్లు తెమ్మంటే ఆ నీళ్లలో ఏదో కలిపారు కదా? ఏంటది? పాయిజనా? అంటే మురారిని మీరు... అబ్బా, నీకు మొగుడు కాకముందే వాడు నా కొడుకు నక్షత్ర. కడుపున పుట్టిన వండి ఎలా చంపుకుంటాను అని అనను. కాని వాడితో కాంట్రాక్ట్ సైన్ అయ్యేంత వరకు వాడు బతికుండాలి కదా. మరి అదేంటి? ఈ రోజు దుర్గని ఓడించడం కోసం తీసుకొచ్చాను. టెన్షన్ పడకు. నేనేదో పెద్ద గొడవ చేసి ఇదంతా ఆపేస్తానని దుర్గ చాలా పెద్ద ఏర్పాట్లు చేసింది. మీడియాని, పోలీసుల్ని పిలిపించింది. కానీ నేను వాళ్ల ముందు చాలా మంచితనంతో కనిపిస్తాను. మురారి పడిపోయిన తర్వాత ఆ వాటర్ని టెస్ట్ చేయించినా, మురారి బ్లడ్ టెస్ట్ చేయించినా ఏ ప్రూఫ్ దొరకదు. పద పద, ఆగిపోయే కార్యక్రమాన్ని కళ్ళారా చూద్దాం రా. దుర్గా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ నువ్వెంత తెలివిగా ప్లాన్ చేసినా, నన్ను నీ ఇంట్లోకి రానివ్వకపోయినా ఈ కార్యక్రమం జరగనివ్వను. ఏ దేవుడు దిగొచ్చినా దీన్ని జరిపించలేడు.
నేను జరగనివ్వను. మరి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నావు సువర్ణ. దుర్గా, ఈ దత్తత జరగదు. జరగనివ్వను.